ఆపరేట్ చేస్తారు. అభివృద్ధి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు. ఆయన ఇలాంటి చిల్లర పనులు ఏంటి సార్? చాలా దారుణం. ఇది ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం? అంత దారుణం అండి. ఒక ఉన్నత పదం ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలందరూ అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు. ఈయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు. ఏమవుతుంది ఇప్పుడు? వాళ్ళు అంటారు, వాళ్ళే తీసుకుంటా అంటున్నారు. తీసుకుందండి, మార్కెట్ ఇవ్వండి. మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు. ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్. మీరు ఎలాగ తప్పదు, వస్తారు కొడతారు గ్యారంటీగా. ఓనర్స్ అంటున్నారు, మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు. టైం ఏమంటున్నాడు? 2 రోజుల టైం, మరి 2 రోజులు 3 రోజులు ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటారు వాళ్ళంటారు. చూద్దాం, ఎంఆర్ఓ గారితో మాట్లాడుతున్నారు. ఇదే పోతున్నారు, మీరే బతకాలి, మీరే సంపాదించుకోవాలి, మీరే ఉండాలి. ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయింది నీకు. అప్పుడే 70 చిల్లర వచ్చింది. అయ్యని పోతురు ఎక్కడున్నావు చూడు. కంగారం లేదు, వదిలిపెట్టే పని లేదు నిన్ను. అది మాత్రం గ్యారంటీ. ఉండండి మీరు. పక్క చేయించాలి కదా ఆయనకి. పక్కది కూడా చేయించమనండి. పక్కదే ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు ఆ రోజు. ఈ రోజు నా కుటుంబం కాబట్టి, నా అన్నదమ్ముడు కాబట్టి మీరు తీస్తున్నారు. మీరు వాళ్ళు రమ్మనండి. నా ఆస్తులు నా ఆస్తుల మీదకి రమ్మనండి, నా జోలికి రమ్మనండి. చంపేమనండి లేస్తేనే. ఏదో ప్రజలకి మంచి చేస్తారు అనుకున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం? ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం? మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికైనా వచ్చారు అధికారంలోకి. చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కంగారు లేదు. తీర్పు మళ్లీ వస్తుంది, అధికారం వస్తుంది, మళ్లీ చేయగలం. మేము చేయగలం. అధికారులకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నామండి. సార్ సహకరించండి సార్, మీకు మేము సహకరిస్తున్నాం, మాకు సహకరించండి. మా బిల్డింగ్ మేము ల్యాబ్ని పెట్టుకున్నాం. ఈ రోజు తీయడానికే మేము అనుకుంటాం. 2 రోజులు టైం ఇచ్చి తీయడం కాదు. ఈ రోజు టైం ఇస్తే ఈ రోజు మేము దగ్గరుండి కట్ చేయించుకుంటాం. కొద్ది పోనండి. సామాన్లు తీయడం ఎందుకు? బిల్డింగ్ పోతున్నప్పుడు సామాన్లు తీయడం ఎందుకు? వదిలేండి. అలాగా స్పీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో కూర్చోనంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నాడు అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటే రమ్మనండి, నన్ను చంపేమనండి. నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాం? నా కుటుంబాన్ని బాధ పెట్టడం ఎందుకు? నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి, కలపడండి. నన్ను చంపేమనండి. లేకపోతే నేనైనా చంపేస్తున్నాయండి. కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్? ఎవరి బిల్డింగ్? వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ? అది తీరా, అది సందర్భం. స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు, రండి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ నిలబడి మాట్లాడండి, తీర్చండి. మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని? మీకు నాకు కక్ష ఉంటే రండి, నాతో పోరాటం చేయండి. నాతో పోరాటం చేయలేక ఆడదాల్లా గాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు. పోయి రా, దమ్ముంటే నా ఎదుర్కొంటారా? నాతో మాట్లాడు, నాతో చేయి. అధికారులు ఎందుకు ఇబ్బంది పెడతావు? నా కుటుంబాన్ని రోడ్డుకు రావడానికి చూస్తున్నావు. ఇలా ఉండిపోవు, నువ్వు చిరస్థాయికి ఉండిపోవు. మాకు అవకాశం వస్తే చూస్తాం, కంగారేం పడొద్దు. వదిలేయడం కాదు, ఎలా వదిలేస్తామండి? ఆ బిల్డింగ్ తీయమండి. ఆ బిల్డింగ్ చేసి బిల్డింగ్ రండి. అది వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది మనం ఏం కట్టింది కాదు. మనం కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ జోలికి వెళ్ళమని సిద్ధేటి అధికారులు రూల్ ఉంది. సరే, ఆ రూల్ ప్రకారం తీయండి. ఆ బిల్డింగ్ తీసిన తర్వాత ఆ బిల్డింగ్ రండి, తీసుకోండి. మేము కాదను. సార్, ఈ రోజు నర్సీపట్నం పాలన ఏ విధంగా ఉందంటే, స్పీకర్ అయ్యనపతి ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు, ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే, ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే, ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదింపు చేస్తారు.
ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద కక్షాదింపు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నాం. ఎంత దారుణం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పద్ధతి. ఈ రోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నియోజకవర్గాలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు? అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను. ఈ రోజు ఎంతో మంది ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలిపించి ఇక్కడ హైదరాబాద్ గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చేస్తారు, చిల్లర పని చేయడం, సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు, అక్కడ చైర్లో కూర్చుంటాం, ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం. ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు 2 రోజులు అని చెప్పి టైం ఇచ్చారు. మేము అడిగారు తహసీల్దార్ గారిని, సార్ 2 రోజులు టైం ఇచ్చారు, మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి 5 పత్రికల ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా 4 నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం, అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం. అయిన పద్ధతి అడుగుతున్నాను. నీకు దమ్ముంటే 6 హామీలు అన్నావు, సూపర్ 6 చెయ్యి. ఈ రోజు నర్సీపట్నంలో చాలా మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, 3,000 మంది 3,000 రూపాయలు ఇస్తని చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు. 1,500 ఇస్తని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. రైతులందరూ కూడా 20,000 ఇస్తని చెప్పి అలాంటివి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం, సిగ్గు చేయడం చెప్పి అయిన పద్ధతికి సందర్భం తెలిపోతున్నాం. ఒకటే తెలుసుకోవాలి అయిన పద్ధతులు. ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం. ఈ రోజు అయిన పద్ధతులు చేష్టల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి. ఇప్పటికైనా సరే ఇప్పటికే 2 బిల్డింగ్లు కొట్టారు, రేపు రాబోయే రోజుల్లో మళ్లీ బిల్డింగ్లు కొడతారు. ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్లీ బుద్ధి చెప్తారు మీకు. ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు, క్లియర్ గా చెప్తున్నారు, మార్కింగ్ ఇవ్వండి, మా ల్యాబ్ ని పెట్టుకుందాం, ఒక్క పూట టైం ఇవ్వండి అన్నాం. ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఇద్దామని ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఒత్తిళ్లు, ఎప్పటికప్పుడు ఫోన్లు, పోలీసులకు ఫోన్లు. ఎందుకంటే నాకు అర్థం కాదు. నర్సీపట్నంలో ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల. ఆ గోడ కొట్టడం ఎవరు తెలుసుకో, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకో. ఎలాంటి సామాన్యులు మాలాంటి వాళ్ళ మీద ఎందుకు అంటాను. ఒకటే చెప్తాను, ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటారో రాబోయే రోజుల్లో నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా మేము విధులు కలిగించడం కానీ ఎక్కడ చేయట్లేదు. మీరు చెయ్యండి, కానీ ఇలాంటి తప్పుడు కార్యములు చేయొద్దని రేపు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోండి అని చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.